ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు అన్నీ కూడా రెండిటి ఆధారంతో చెప్పబడుతున్నాయి. ఒకటి మన వాక్కు, రెండోది ఆ వాక్కుని ఇస్తున్న మనస్సు. అంటే మనస్సులో ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటున్నాం మనం, దాన్ని మన మాటల్లో వ్యక్తం చేస్తున్నాం. నిజానికి మన మనసు నిజం కాదు, మన వాక్ అంతకన్నా నిజం కాదు, కానీ అవే నిజమని అని అనుకుంటున్నాం. మరి పోనీ అవతలవాడు వినేవాడు, పోనీ వాడేమన్నా ఆత్మజ్ఞానం ఉన్నాడా, నన్ను అనలేదు అని ఇలా తులుచుకునేవాడా కాదు, నన్నంటావా అని ఎదురు తిరిగి కొట్టడానికి కూడా సిద్ధపడతాడు వాడు. ఎందుకని వాడి శరీర భావంలోనే ఉన్నాడు. అర్థమవుతుంది ఏమన్నా చెప్పేది? అంతా నీకు కళ్ళు అంటుకుంటున్నాయలే ఉంది ఎరా రైట్. ఏంటి ఇది ఆత్మకి సంబంధించిన విషయం. ఇంతకన్నా సరళంగా చెప్పడం అనేది కష్టమైన విషయం నాకు సంబంధించినంతవరకు. ఇంకా మహానుభావులు ఎవరన్నా చెప్తే చెప్పచ్చేమో అది. సో అందువలన నీవు మనసు కాదు కదా, అంతవరకు ఒప్పుకుంటారా? మనసే నువ్వా? మనసు మనం కాదు కదా, మన యొక్క వాక్ కూడా కాదు కదా. ఎందుకు? నీకని చెప్పాం కదరా, 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయని చెప్పాం కదా. జ్ఞానేంద్రియాల్లో కూడా వాక్ ఒకటే కదా 5 అలాగే ఈ 5కి సంబంధించి ఉన్నది మన మనస్సు, కానీ ఇవి మనం కాదు. ఎందుకని? నీ మనసు కాదు అని అంటానికి, నువ్వు మనసు కాదని అంటానికి ఏంటంటే, ఏమో గురుగారి వాళ్ళ నా మనసు బాగుండలేదండి అంటారు. అంటే నువ్వు నీ మనసు కన్నా భిన్నమని చెప్తావు, నువ్వే చెప్తున్నావు కదా. తెలియక చెప్పుండొచ్చు, అది వేరే విషయం. అర్థమైందా? సో అందువలన మనం మనసు కాదు, వాక్కు కాదు, అలాగే మిగతా జ్ఞానేంద్రియాలు కాదు. కాబట్టి వీటన్నిటికీ ఆధారంగా ఉన్న ప్రజ్ఞ ఏదైతే ఉందో అది మనం అయి ఉన్నాం, కానీ దాన్ని మనం మర్చిపోతాం. ఇక్కడ జరుగుతుంది. కనుక దృశ్యం అనిత్యం. ఈ కంక్లూజన్ ఏమి చెప్తున్నాడంటే, అది మంచిది చెడ్డదనని విషయంలో వస్తువులన్నీ కూడా వాక్కుతో మనసుతో తెలుసుకోబడుతున్నాయి. కాబట్టి వాక్కు మనసు నువ్వు కాదు. కాబట్టి ఇక్కడ నువ్వు చూస్తున్నది అబద్ధం, అనిత్యం. అలాగే అది మిథ్యత్వంతో కలిసి ఉంది, అంటే మాయతో కలిసి ఉంది. ఎందుకని మాయతో కలిసి ఉంది? నిన్న ఆ వస్తువు లేదు, ఇవాళ కనపడుతోంది, రేపు ఉండదు. మనం కూడా అంతే. మన మాయని ఎందుకు అనాలి? 75 సంవత్సరాల క్రితం మసూదన్ రావు అనే శరీరం లేదు, తర్వాత పుట్టింది, ఇప్పుడు నడుస్తోంది. ఇది ఎప్పుడు మాయమైపోతుందో వీడికి నాకు తెలియదు, ఇంకోటికి తెలియదు. దాన్ని ఆశించేవాళ్ళు చాలామంది ఉన్నారు, అది వేరే విషయం, పక్కెళ్ళిపోదాం. సో ఈ శరీరం మాయమైపోతుంది కదా, కాబట్టి ఇది మాయనాలా అక్కర్లేదా? మరి ఈ శరీరమే అబద్ధమైనప్పుడు ఈ శరీరాన్ని వాడు తిట్టాడు, వీడు కొట్టాడు అని మనం ఎందుకు బాధపడాలి? ప్రపంచం కోసం మాట్లాడుతున్నాం ఇవన్నీ. నిజానికి మాట్లాడితే ఇవేమీ లేవు. అవతల మాట్లాడే వ్యక్తి ప్రపంచంలో ఉన్నాడు కనుక మనం కూడా ప్రపంచంలో భాష మాట్లాడాలి. ఎరా నన్ను అన్నావా, నన్ను చేసావా అని నేను అనాలి. నిజానికి అనడానికి అవకాశం లేదు. అర్థమైందా? మనం మనసుతోనే మాట్లాడుతున్నాం, మనసులోనే రమిస్తున్నాం, కాబట్టి మనకు ఆ భేదాలు కనపడుతున్నాయి. ఈ మిథ్యత్వంలో మనం ఉంటున్నాం. మిథ్యత్వం అంటే లేని దాన్ని ఉందని అనుకోవడం మిథ్యత్వం. సో దీనిలో ఉండడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి. అది తర్వాత ఇక ఉద్దవా, ఇది అయిపోయింది యాక్చువల్గా, మళ్ళీ వస్తున్నాను. కాబట్టి ఈ శరీరంతో ఉన్నటువంటి వస్తువులు, శరీరానికి సంబంధించిన అన్నీ కూడా మిథ్యాభూతాలు. అర్థమైందా? నీ శరీరమే అబద్ధం, దాని మీద నువ్వు వేసుకున్న అంగి, చొక్కా, ప్యాంటు ఇవన్నీ కూడా అంతకన్నా అబద్ధం. ఎందుకని? ప్రతిరోజు అదే చొక్కా వేసుకుంటున్నావు, వేసుకోవట్లేదు కదా, మారుస్తున్నావు కదా. అట్లాగే నీవు నీ అనంతమైనటువంటి జీవన స్రవంతిలో, జీవన కాలంలో ఎన్నో చొక్కాలు మార్చినట్టుగా ఎన్నో శరీరాలు మారుస్తున్నావు. అర్థమైందా? అయితే నువ్వు ఇన్ని శరీరాలు మార్చుకుంటూ వెడుతున్నా నీకు వెనకాల చైతన్య స్వరూపంగా ఉండే పరమాత్మ ఉన్నప్పుడే నువ్వు జన్మ తీసుకుంటున్నావు. పరమాత్మ లేకుండా నువ్వు జన్మ తీసుకునేది లేదు, మృత శిశువు అవుతుంది, చచ్చిపోయిన పిల్లవాడు అవుతుంది లోపల లేకపోతే. అది ఉన్నప్పుడు నువ్వు పుడుతున్నావు, పెరుగుతున్నావు, ఇదవుతున్నావు, తర్వాత మళ్ళీ లయించిపోతున్నావు. కాబట్టి శరీరము, శారీరక వస్తువులు అన్నీ కూడా మిథ్యాభూతాలు. అంటే భూతము అంటే మన మామూలుగా భూతత్వంతో కలిగిన ఒక శరీరము, ఒక రూపం. సో ఈ రూపాన్నే కదా మనం చూసి మాట్లాడుతున్నాం. రూపం లోపల ఉన్నదాన్ని మనం మాట్లాడట్లా. ఏ విధంగా అయితే బంగారం వస్తువులు పేర్లు చెప్తున్నామో బంగారం అని అనకుండా ఆ విధంగా కదా నాన్న.
సో ఆ విధంగా కాబట్టి ఈ మిథ్యాభూతాలు ఇవన్నీ ఉన్నంతకాలం భయము, భ్రాంతి, భ్రమ ఇవన్నీ జరుగుతుంటాయి. ఇప్పుడు సపోజ్ వాడు వచ్చాడు, వీడు దేనికి వచ్చాడో అని నాకు లోపల అనుమానం, భయం, శరీర దృష్టితో అర్థమైందా? నేను భయపడుతూ ఉన్నాను. ఆ సమయంలో కనక వచ్చాడు, అబ్బా కనక వచ్చాడు కదా మనం ధైర్యంగా ఉండొచ్చు అని అనిపిస్తుంది. ఇదే శరీరానికి. చూసావా, ఒక వ్యక్తిని చూస్తేనేమో భయం వేస్తుంది, ఒక వ్యక్తిని చూస్తే అభయం అనిపిస్తుంది. అంటే ఏమిటి? ఇది శరీర దృష్టితో నేను చూస్తున్నాను కనుక, వాళ్ళని శరీర దృష్టితో చూస్తున్నాను కనుక నాకు భయభ్రమలు ఏర్పడుతున్నాయి మనందరికీ కూడా. ఏనా శరీర దృష్టి దాటిపోయావు, రైట్ అంటున్నారు, ఆశ్రమం గురించి మా గురించి ఏదో అంటున్నారు, అన్నీ మనకేం అవసరం, మన పని మనం చేసుకుంటూ పెడదాం, పరమాత్మ పిలిచే వరకు మన పని మనం చేద్దాం అనుకుని నిర్భరంగా ఉన్నాం అనుకో, నో ప్రాబ్లం. అలా ఉందామన్నా ఉన్నెవరు అప్పుడప్పుడు పరామర్శకు వచ్చి మనని చేస్తూ ఉంటారు. అర్థమైందా? సో ఈ శరీరంతోనే ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయరా నాన్న. ఈ శరీర భ్రాంతి తగ్గితే కానీ పరమాత్మ తెలియడు. మనమేమో దురదృష్టవశాత్తు మనం అంటే శరీరం అనే భావనలోనే మనం పరిపూర్ణమైన విశ్వాసంలో మనం ఉంటున్నాం. ఇంతకుముందు చెప్పినప్పుడు కూడా తత్వం అనే మాట విడదీసి చెప్పినప్పుడు కూడా ఈ సిద్ధాంతాన్ని మీకు చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఈ తత్ అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో అది ఆత్మనే చెప్పాలి. దానిలోంచి బయటకు వచ్చాం మనం. ఇప్పుడు ఏ విధంగా అయితే కోడి గుడ్డులోంచి కోడి పిల్ల బయటకు వస్తుందో అట్లా మనం బయటకు వచ్చాం. ఏనా మొదటి గుడ్డులోనే ఉన్నాం మనం. అన్నీ అక్కడే జరుగుతున్నాయి. ఎవరు పెడుతున్నారు ఆహారం గుడ్లో ఉన్నంతసేపు? ఎవరు పెట్టట్లా. పరమాత్మ ఏర్పాటుతోనే లోపల తెల్ల సొన పచ్చ సొన రెండు ఉన్నాయి. ఏరా ఆ తెల్ల సొన తాగుతూ తింటూ చేస్తూ ఈ పచ్చ సొన గుడ్డుగా మారుతోంది. అవునా? నేను చెప్పింది కరెక్టేనా? ఏరా అంటే నాకు అంతగా తెలియదు, అందుకని. సో ఇది గుడ్డుగా మారుతోంది. అది గుడ్డుగా మారిన తర్వాత కూడా పిల్లగా అయ్యేంత వరకు ఆ తెల్ల సొన ఆహారంగా పనిచేస్తూ ఉంటుంది. అవి పెరగకుండా నువ్వు పగలగొట్టు తింటున్నావు, అది వేరే సంగతి. మామూలుగా అయితే అది. సో ఇది అయిన తర్వాత బయటకు వచ్చింది. అక్కడి నుంచి అది ఏం చేస్తుంది? లోపల పరమాత్మతో వచ్చామనే జ్ఞానం పోయింది. కొక్కరోకో అని అది దానివల్ల అది ఉంటుంది. మనందరం కూడా అదే చేస్తాం. ఈ శరీరం నేననే భావంలోకి వెళ్ళిపోయి మనం ఉంటున్నాం. అయితే దాంతో మనం రకరకాల ఆలోచనలు, రకరకాల భావాలు, రకరకాల భయాలు ఇవన్నీ వ్యక్తుల పట్ల ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ వ్యక్తి ఎప్పుడూ ఉండేవాడు కాదు, మనం అంతకన్నా ఉండేవాళ్ళం కాదు. అయినా ఈ ద్వేషాలు, ఈ భావాలు ఎందుకు వస్తున్నాయి అంటే మన మనస్సు, మన వాక్కు కలిగించేటువంటి భేదము.